ప్రపంచంలోనే $1 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించిన తొలి రిటైల్ కంపెనీగా అవతరించిన కంపెనీ ఏది? వాల్మార్ట్ యుఎస్ఏ. వాల్మార్ట్ జనవరి 2026లో $1 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి రిటైల్ కంపెనీగా చరిత్ర సృష్టించింది. $1 ట్రిలియన్ విలువతో వాల్మార్ట్ యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆల్ఫాబెట్, మెటా, ఎన్విడియా, టెస్లా మరియు ఇతర ప్రపంచ సంస్థల ఉన్నత సమూహాల్లో చేరింది. ఈ చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్న ఏకైక రిటైల్ కంపెనీగా అవతరించింది. వ్యాపారాల కోసం వాయిస్ ఆధారిత బిల్లింగ్ మరియు అకౌంటింగ్ అసిస్టెంట్ అయిన పిల్లు ఏఐని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు వ్యాపారాల కోసం వాయిస్ ఆధారిత బిల్లింగ్ మరియు అకౌంటింగ్ అసిస్టెంట్ అయిన పిల్లు ఏఐని ప్రారంభించారు. ఈ యాప్ వినియోగదారులు తమ మాతృభాషలో మాట్లాడటం ద్వారా ఇన్వాయిస్లను సృష్టించడానికి, లావాదేవీలను రికార్డ్ చేయడానికి, నివేదికలను రూపొందించడానికి మరియు ఖాతాలను నిర్వహించడానికి అనుమతిస్తుంది. 16 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ను నిషేధించిన మొదటి యూరప్ దేశం ఏది? స్పెయిన్. 16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్పై దేశవ్యాప్తంగా నిషేధం విధిస్తున్నట్లు స్పెయిన్ దేశం ప్రకటించింది. ఈ చర్య తీసుకున్న మొదటి యూరోపియన్ దేశం మరియు ఆస్ట్రేలియా తర్వాత ప్రపంచవ్యాప్తంగా రెండవ దేశంగా నిలిచింది. డిసెంబర్ 2025లో ఆస్ట్రేలియా కూడా ఇలాంటి నిషేధాన్ని ప్రవేశపెట్టింది. దీని ఫలితంగా 5.5 లక్షలకు పైగా మైనర్ ఖాతాలు తొలగించబడతాయి. 2047 నాటికి అందరికీ బీమా కింద 100% బీమా కవరేజీని సాధించిన భారతదేశంలో మొదటి జిల్లా ఏది? అల్వార్ జిల్లా, రాజస్థాన్. 2047 నాటికి అందరికీ బీమా రోడ్ మ్యాప్ కింద 100% బీమా కవరేజీని సాధించిన భారతదేశంలో మొదటి జిల్లాగా అల్వార్ నిలిచింది. సెక్యూర్ ఇండియా, ఇన్స్యూర్డ్ ఇండియా అనే దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది. ఇది భారత ప్రభుత్వం మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అథారిటీ IRDAI యొక్క సంయుక్త ఇనిషియేటివ్. 22వ ఉపేంద్రనాథ్ బ్రహ్మ సోల్జర్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డు 2020తో ఎవరిని సత్కరించారు? గ్యాల్యూమ్ అసి దోర్జీ వాంగ్మో వాంగ్చుక్. భూటాన్ రాణి తల్లి అయిన గ్యాల్యూమ్ ఆషి డోర్జీ వాంగ్మో వాంగ్చుక్ను 22వ ఉపేంద్రనాథ్ బ్రహ్మ మానవతా సైనికుడు అవార్డు 2020తో సత్కరించారు. ఫిబ్రవరి 2026లో అస్సాంలోని బోడోల్యాండ్ విశ్వవిద్యాలయంలో జరిగిన అవార్డు ప్రదానోత్సవం ఆమె జీవితకాల మానవతా సేవ మరియు కరుణామయ నాయకత్వానికి, ముఖ్యంగా సామాజిక అభివృద్ధి మరియు సాంస్కృతిక పరిరక్షణలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఉపేంద్రనాథ్ బ్రహ్మ మానవతా సైనిక అవార్డును 2004లో ఉపేంద్రనాథ్ బ్రహ్మ ట్రస్ట్ స్థాపించింది. ఇటీవల వార్తలో కనిపించిన జోడియా సమాజం ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఒడిశా. ఒడిశా ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదన గురించి కేంద్ర గిరిజన వ్యవహారాల సహాయ మంత్రి అయిన శ్రీ దుర్గాదాస్ ఉయికే లోక్సభకు తెలియజేశారు. ఈ ప్రతిపాదనలో జోడియా కమ్యూనిటీని ఒడిశాలోని షెడ్యూల్డ్ తెగల జాబితాలో సీరియల్ నంబర్ 55లో పొరోజకు పర్యాయపదంగా చేర్చాలని కోరుతున్నారు. ఈ ప్రతిపాదనకు భారత రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం మద్దతు ఇవ్వలేదు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపబడింది. ఈ జోడియా కమ్యూనిటీ ప్రధానంగా ఒడిశాలోని రాయగడ మరియు కోరాపుట్ జిల్లాల్లో నివసిస్తున్న ఒక స్వదేశీ సమూహం. కొత్త వ్యూహాత్మక ఆయుధ తగ్గింపు ఒప్పందం అనగా న్యూ స్టార్ట్
ఏ రెండు దేశాల మధ్య సంతకం చేయబడింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు రష్యా. రష్యా మరియు అమెరికా మధ్య కుదిరిన న్యూ స్టార్ట్ అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం ఫిబ్రవరి 5న ముగిసిందని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. రెండు దేశాలు ఇకపై దాని బాధ్యతలకు కట్టుబడి ఉండవు. కొత్త స్టార్ట్ అనగా న్యూ స్టార్ట్ 2010లో సంతకం చేయబడింది మరియు 2011లో అమల్లోకి వచ్చింది. ఇది మోహరించబడిన అణు వార్హెడ్లు మరియు డెలివరీ వ్యవస్థలను పరిమితం చేస్తుంది. 2026లో 25వ వింటర్ ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? ఇటలీ. అధికారికంగా 25వ శీతాకాల ఒలింపిక్ క్రీడలు అయిన 2026 శీతాకాల ఒలింపిక్స్ను మిలానో కార్టినా 2026 అని కూడా పిలుస్తారు. ఈ క్రీడలు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసి పర్యవేక్షణలో జరుగుతాయి. ఇటలీ ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇస్తున్నది. ఇది 4వసారి ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. క్రీడా స్ఫూర్తి, ప్రపంచ ఐక్యత మరియు సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడం ఈ క్రీడల యొక్క ఉద్దేశం. దీని యొక్క అధికారిక నినాదం వచ్చేసి ఇది మీ వైబ్. ప్లాస్ట్ ఇండియా 2026 ప్రపంచ ప్లాస్టిక్ ప్రదర్శన ఏ నగరంలో జరిగింది? న్యూఢిల్లీ. ప్లాస్ట్ ఇండియా 2026 ఫిబ్రవరి 5, 2026న న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభమై ఫిబ్రవరి 10 వరకు కొనసాగుతున్నది. దీనికి వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, రసాయనాలు మరియు పెట్రోకెమికల్ శాఖ, అదేవిధంగా సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ మద్దతు ఇస్తున్నాయి. భారత్ నెక్స్ట్ అనే థీమ్ ఆత్మనిర్భర్ భారత్ మరియు వికసిత్ భారత్ దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది. ఈ ప్లాస్ట్ ఇండియా 2026 అనేది ఘన వ్యర్థాలను పూర్తిగా రీసైక్లింగ్ చేసే భారతదేశంలోని మొట్టమొదటి జీరో వేస్ట్ ఎగ్జిబిషన్. హక్కీ పిక్కీ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? కర్ణాటక. కర్ణాటకలోని హక్కీ పిక్కీ గిరిజన సమాజానికి చెందిన 8 మంది సభ్యులు మూలికా ఉత్పత్తులను అమ్మడానికి ప్రయాణ సమయంలో వీసాలు గడువు ముగియడంతో మధ్య ఆఫ్రికాలో చిక్కుకుపోయారు. 2011 జనాభా లెక్కల ప్రకారం హక్కీ పిక్కీ కర్ణాటకలోని ఒక ప్రధాన గిరిజన సమాజం. వీరి జనాభా 11,892 మంది. కన్నడలో హక్కీ అనగా పక్షి మరియు పిక్కీ అనగా పట్టుకోవడం. ఇది వారి సాంప్రదాయ పక్షులను పట్టుకునే వృత్తిని ప్రతిబింబిస్తుంది. వారు రాణా ప్రతాప్ సింగ్ నుంచి వచ్చిన వారని మరియు మొఘల్ సంఘర్షణల తర్వాత దక్షిణానికి వలస వచ్చిన క్షత్రియ లేదా యోధ మూలాన్ని కలిగి ఉంటారని నమ్ముతారు. వాయుశక్తి 2026 వ్యాయామానికి ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? రాజస్థాన్. భారత వైమానిక దళం ఫిబ్రవరి 27న రాజస్థాన్లోని జైసల్మేర్లోని పోఖ్రన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో అతిపెద్ద పగలు మరియు రాత్రి వైమానిక శక్తి వ్యాయామం అయినటువంటి వాయుశక్తి 2026ను నిర్వహించనుంది. ఈ వ్యాయామం బంకర్లు, వంతెనలు మరియు ఆపరేషన్ గదులు వంటి అనుకరణ శత్రు లక్ష్యాలపై కార్యాచరణ వ్యూహం, ఖచ్చితమైన దాడులు మరియు ఆయుధ వ్యవస్థలను పరీక్షిస్తుంది. ధోల్పూర్ కరౌలీ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్. ధోల్పూర్ కరౌలీ టైగర్ రిజర్వ్ తూర్పు రాజస్థాన్లో ధోల్పూర్ మరియు కరౌలీ జిల్లాల్లో ఉంది. ఇది పశ్చిమాన రణతంబోర్ టైగర్ రిజర్వ్తో పర్యావరణ కొనసాగింపును పంచుకుంటుంది. ఈ రిజర్వ్ తూర్పున చంబల్ నదికి దగ్గరగా ఉంటుంది. ఇది 2023లో రాజస్థాన్ యొక్క 5వ టైగర్ రిజర్వ్గా అధికారికంగా ప్రకటించబడింది. కంజార్ అనే వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడే ద్వైపాక్షిక సైనిక వ్యాయామం. కిర్గిస్తాన్.
భారతదేశం మరియు కిర్గిస్థాన్ మధ్య ఉమ్మడి సైనిక విన్యాసం అయిన ఎక్సర్సైజ్ కంజార్ యొక్క 13వ ఎడిషన్ అస్సాంలోని సోనిత్పూర్ జిల్లాలోని మిసామారులో ప్రారంభమైంది. ఈ ఎక్సర్సైజ్ కంజార్ అనేది రెండు దేశాలు నిర్వహించే వార్షిక జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ విన్యాసం. ఈ కంజార్ 13 అనేది ప్రత్యేక దళాల మధ్య పరస్పర సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా 14 రోజుల పాటు జరిగే విన్యాసం. నమస్తే పథకం ఏ రెండు మంత్రిత్వ శాఖల యొక్క ఉమ్మడి ఇనిషియేటివ్. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ అండ్ గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. కేంద్ర ప్రభుత్వం నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ అనగా నమస్తే పథకం కింద 1.52 లక్షల వ్యర్థాలను తీసేవారి గణన డేటాను విడుదల చేసింది. వ్యర్థాలను తీసేవారిలో దాదాపు 84.5% మంది ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీ వర్గాలకు చెందినవారు. అదేవిధంగా 10.7% మంది జనరల్ కేటగిరీకి చెందినవారు. ఈ నమస్తే పథకం సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ అండ్ గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖల యొక్క ఉమ్మడి ఇనిషియేటివ్. నేషనల్ సఫాయి కర్మచారీస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. యువ సహకార పథకం మరియు స్వయం శక్తి సహకార పథకం ఏ సంస్థ ద్వారా అమలు చేయబడింది? జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్, నేషనల్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఎన్సిడిసి యువ సహకార పథకం మరియు స్వయం శక్తి సహకార పథకాన్ని అమలు చేస్తున్నది. రెండు పథకాలకు ఎన్సిడిసి పూర్తిగా నిధులు మరియు మద్దతిస్తుంది. యువ సహకార పథకం అనేది కొత్త మరియు వినూత్న ఆలోచనలతో కొత్తగా ఏర్పడిన సహకార సంఘాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. అదేవిధంగా స్వయం శక్తి సహకార పథకం అనేది పేదలకు సరసమైన మరియు నమ్మదగిన ఆర్థిక సేవలను అందించడంపై దృష్టి పెడుతుంది.